దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభుకి సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. మండలకాలంలో 7వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి లేఖన భాగంలో కీర్తన గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం మొదలు 10 వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం మొదలు 46 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి పాఠములుగా మనం గమనం చేస్తున్నాము. నేటి అంశము దర్శన కాలం, ప్రభువు సమీపించే కాలం, అంత్యకాలం, రెండవ రాకడ, కాలము సంపూర్ణమైనప్పుడు. ఈ మాటలు మనం గమనం చేస్తూ ఉంటే ఆయన మనకిచ్చిన పని, మనలను దీవించిన విధానం, మనకు అనుగ్రహించిన ఆశీర్వచనం, దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యత, ఆ బాధ్యతలను మనము ఎలా నెరవేర్చాము అని మరల ఆయన మనలను దర్శించిన సమయాన ఆయన మనల్ని లెక్క అడుగుతాడు అనేటువంటి సత్యం ఇక్కడ మాట్లాడబడుతూ ఉంది. వచన భాగంలో ఉన్నటువంటి సత్యాన్ని ఆలోచన చేస్తుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుండి 46 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో పండ్ల కాలము సమీపించినప్పుడు అనే మాట మనము చూస్తాం. గుత్తదారుడు లేదా ఎవరైతే యజమానుడిగా ఉన్నటువంటి వారు తన పొలాన్ని ఇతరులకు ఎలా అయితే కౌలుకిస్తారో ఆ కౌలుకిచ్చిన కాలాన వారు ఏం చేస్తారు అంటే పండ్ల కాలం సమీపించినప్పుడు, కోతకాలం సమీపించినప్పుడు ఆ కోతలో ఇదిగో పంట నేను ఇంత వేసిన పంట నుండి ఇంత ధాన్యం వచ్చింది లేదా ఇంత ఫలం వచ్చింది. ద్రాక్ష తోట గురించినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి తీరులో ఈ సత్యం ఉన్నందున అక్కడ పండ్ల కాలం వచ్చినప్పుడు వారు ప్రవర్తించాల్సిన ప్రవర్తన గురించినటువంటి స్థితి అక్కడ మాట్లాడబడుతుంది. యజమానుడు తాను దర్శించే సమయం వచ్చేటప్పటికి పండ్ల కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా తన ఖచ్చితత్వాన్ని, నమ్మకత్వాన్ని తాను చూపుతున్నాడా లేదని, ఒకవేళ దర్శించే కాలం సమీపించుకున్నా కూడా యజమానుడు దానిని గమనిస్తూనే ఉంటాడు. కానీ సమయం ఎప్పటి వరకు అంటే ఒకవేళ ఈ సంవత్సరం పంపలేదు, వచ్చే సంవత్సరం పంపలేదు, ఆ పై సంవత్సరం పంపలేదు, కానీ ఇదిగో ఎలా అయితే యజమానుడు వస్తున్నాడు అని చెప్పే అప్పటికి ఈ పూర్తిగా మనము పంపని విధానంలో, ఆ పండ్లు కాసిన విధానంలో పండ్ల కాలానికి సంబంధించినటువంటి ఆ స్థితిలో ఈ సంవత్సరానికి ఇంత, ఈ సంవత్సరానికి ఇంత, ఈ సంవత్సరానికి ఇంత అని లెక్క చెప్పాల్సిన స్థితి మన మీద బాధ్యతగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పనివారు చేసిన విధానాలు ఎలాంటివి అంటే, దాసులు వారు పంపక ఉన్నటువంటి తీరులో ఉన్నటువంటి స్థితిలో తన దాసులను యజమానుడు పంపిన తర్వాత దాసులు వచ్చిన వారిని అందరినీ కూడా వారు ఇబ్బంది పరిచారు, వారిని కష్టపెట్టిన తరువాత యజమానుడు ఏం చేస్తున్నాడంటే తన కుమారుని పంపాడు. ఈ విధానం మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఈ మాటలు మాట్లాడబడుతున్నాయి. 34వ వచనం, పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసును నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రుబిరి. అంటే వీరెవరు ఎవరికి సారూప్యము అంటే ప్రవక్తలకు సారూప్యం, సేవకులకు సారూప్యం. దాసులుగా ఉన్నటువంటి, దేవునికి దాసులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వచ్చి మీరు మారు మనస్సు పొందండి, మీ బ్రతుకు దిద్దుకొనండి, దేవుని ఆగమన కాలం వచ్చేటప్పటికి దేవుడు చెప్పినట్టుగా మీరు బ్రతికినటువంటి బ్రతుకులో సరైన పద్ధతిని పాటించే స్థితిన మీ జీవితాలు సరిచేసుకోకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది, మీరు మార్పు చెందండి అని చెప్పి బోధించిన ప్రతివారి పట్ల కూడా ఏమి ప్రవర్తన అది కనబడిందంటే, నీకెందుకు మాకొచ్చి, నువ్వెవడు మాకు చెప్పడానికి, నీకేం అవసరం అసలు అనే మాటలు చెప్పి వారి హృదయ కాఠిన్యం వల్ల వారికి ఉన్నటువంటి స్థితిలో వాస్తవానికి యజమానుడు ఇచ్చినటువంటి మేము ఆయన చూసుకుంటాం, నీకేం పని మధ్యలో, ఈ మాటలు ఎలా అంటే మనము ఆలోచన చేస్తుంటే ఈ లోకంలో ఏదైనా పని విషయంలో నిజంగా బాధ్యత కలిగిన వ్యక్తి ఇలా ప్రవర్తిస్తారంటే ఇలా ప్రవర్తించడు, కానీ బాధ్యత లేని వ్యక్తులు మాత్రం ఏం చేస్తారంటే ఇదే విధానంలో ప్రవర్తిస్తారు. వారి మనస్సు ఎలా ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన లేఖన భాగంలో కూడా మనం చూస్తూ ఉంటే స్వార్థం అనేది ఏం చేస్తుంది అంటే, యెషయా గ్రంథంలో ఈ మాటలు మనము గమనిస్తున్నాం. 5వ అధ్యాయం 7వ వచనం నుండి 10 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో స్వార్థం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంటికి ఇన్ను కలుపుకుంటూ, పొలానికి పొలం కలుపుకుంటూ వారు ఏం చేస్తారంటే వారి చెంత మరొకరిని నిలవనివ్వకుండా ఉండేటువంటి స్వార్థపరులుగా వారు ఉంటారు. వారు ఎలాంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారంటే వారు యథార్థతను పాటించరు. దానివల్ల ఏమవుతుందంటే వారి స్వార్థ కార్యాల వల్ల వాళ్ళకి శ్రమ కలుగుతుంది. 8వ వచనం, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. ఇదిగో మీరు ఏం చేస్తున్నారంటే మీరు నిస్వార్థపరులుగా లేరు, మీరు స్వార్థపరులు. మీరు ఎలా ఉన్నారంటే మీరు మీ గురించి ఆలోచన చేసుకుని నీ కోసం ఆలోచన చేసి ఇంటికి ఇంటి
కలుపుకునేటువంటి వాడవగా ఉంటావు, పొలాన్ని కలుపుకునే వాడవగా ఉంటావు. నిజానికి ఆ పొలం నీది కాకుండా కూడా నీవు కలుపుకుంటావు. ఆ కలుపు కోసం నువ్వేం చేస్తావంటే నీవు ఎన్నో దుష్కార్యాలు చేస్తావు. ఒకరిని చంపుతావు, ఒకరికి ఇబ్బంది కలుగు చేస్తావు, ఒకరిని బెదిరిస్తావు, ఒకరిని ఏం చేయకూడదు అన్నీ చేసి నీవు మాత్రం నీ స్వార్థం కోసం నువ్వేం చేస్తావంటే నీ ఆస్తి సంపాదించుకుంటావు. ఆ పద్ధతి ఎలాంటిది అంటే అది మంచిది కాదు. పద్ధతిని మీరు ప్రవర్తించేటువంటి విధానంలో నీవు ఉన్నటువంటి స్థితులు అది నీకు హాని కలిగిస్తుంది అనే తీరుల్లో ఈ మాటలు చెప్పబడతాయి. 9వ వచనం చూస్తూ ఉంటే, నేను చెవులారా వినున్నట్లు సైన్యపు అధిపతి యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చును. నిజముగా గొప్పవి దివ్యమై ఉన్న ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. ఇదిగో మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మీరు అంత కష్టపడి స్వార్థంతో మీరు ఇంటిని ఎంత పెద్దదిగా కట్టుకున్నా అవేమవుతాయంటే ఒకానొక దినాన్న ఇల్లు లేక పాడైపోయే, ఇంటిలో మనుషులు లేక పాడైపోయేటువంటి స్థితిలోనికి ఆ స్థితులు వస్తాయి. ఎందుకోసమంటే నీవు చేసిన తప్పుడు కార్యాల వల్ల ఏం జరుగుతుందంటే తరువాత తరమనేటువంటి స్థితులు అది ఇబ్బందికరంగా మారేటువంటి స్థితుల్లోనికి వస్తాయి అని చెప్పి దేవుడు చాలా ఖచ్చితంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనం చూస్తూ ఉంటే, ఇశ్రాయేలు వంశము సైన్యపు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడిను, నీతి కావాలని చూడగా రోదనము వినబడిను. ఇదిగో మీరు ఎలా ప్రవర్తించాలి అంటే, మీరు నా పేరు పెట్టబడిన జనాంగం, మీరు ఎలా ఉండాలంటే నీతి కలిగి ఉండాలి, న్యాయం చేయాలి, పద్ధతిని పాటించాలి, యథార్థతలో నిలబడాలి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే దానికి వ్యతిరేకంగా బలాత్కారాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న విధానం, ఇక్కడ ఆయన ఈ ఉపమానం చెప్తున్న సందర్భంలో ఇక్కడ ఆయన చెప్పిన ఉపమానంలో 2 విషయాలు మనకు కనబడతాయి. ఏదైతే నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అని చెప్పి అది ప్రభువు చెప్పినటువంటి ఉపమానం ఉందో, అలాగే ఇక్కడ జరిగించినటువంటి విధానంలో కాపులు ఏం చేస్తున్నారు అంటే కుమారుని సహితం, ఇదిగో కుమారుని పంపాడు యజమానుడు, దాసులను పంపితే ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, ఒకరి మీద రాళ్ళు రువ్వారు. వారి యొక్క దుష్టత్వాన్ని చూపించే విధానం కోసం, వారి మూర్ఖత్వాన్ని చూపించే విధానం కోసం, ఆ ఆస్తిని కాజేయటం కోసం, ఆ తోట వారిది అవ్వటం కోసం యజమానుడు వస్తాడులే, వస్తే వచ్చాడు, నిజంగా వస్తాడా, ఆ రాజు వచ్చే విధానం ఎప్పటికో ఆలోపు మనం చాలా వరకు కూడా మనకు మనదిగా దీన్ని సాధించుకునేటువంటి స్థితిలో మనం ఇది చేయాలంటే, ఇదిగో ఇప్పుడు యజమానుడు కుమారుని పంపాడు, వీడిని చంపితే, వారసుని చంపితే ఇదంతా ఇక మనదే అవుతుంది. ఇక యజమానునికి దీంతో తానొచ్చి అంతటి ముసలిప్రాయంలో తాను చేసుకునే విధానాలు లేవు కనుక వారసుడు లేకపోతే దీని గురించి ఇంకా పట్టించుకోడు అని చెప్పి మీరేం చేశారు అంటే వారసుని చంపారు. ఈరోజు ప్రభువు ఈ మాటలు చెప్పే సందర్భం ఎలాంటిది అంటే, ఆయన చాలా ఖచ్చితంగా కొన్ని సంగతులు మాట్లాడుతున్నప్పుడు వారి దుష్కార్యాలు వారికి కనబడిపోతున్నాయి, వారు చేసిన తప్పులు వారికి అర్థమవుతున్నాయి. ఈ విధానాలను చూసినప్పుడు వారు ఏమని అనుకుంటున్నారు అంటే ఆయన్ని పట్టుకొనటానికి ఆయన చెప్పింది వారి హృదయ స్థితిలో ఉన్నటువంటి కాఠిన్యంగా వారు అర్థమై వారి మాటలు చెప్తున్నారు. 45వ వచనం చూస్తుంటే, ప్రధాన యాజకులను పరిశీలనలు ఆయన చెప్పిన ఉపమానమును విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుండరు కానీ జనులందరూ ఆయన ప్రవక్త అని ఎంచరు గనుక వారికి భయపడిరి. వీరేంటి అంటే మాకోసమే ఈ మాటలు చెప్పాడు అని వారికి అర్థమయ్యేటట్టుగా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు 42వ వచనం చూస్తుంటే, మీరు వాక్యం చదివాం అంటున్నారు కదా, మీకు ఈ వచనం అర్థం కాలేదా అని చెప్పి ఆయన 118వ కీర్తనలో ఉన్నటువంటి వచనాన్ని ఆయన కోట్ చేశాడు. 118వ కీర్తనలో 22, 23 వచనంలో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ ఆయన మాట్లాడినటువంటి స్థితి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 118వ కీర్తనలో 22వ వచనంలోను 23వ వచనంలో కూడా ఈ మాట ఆయన తెలియచే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. 23వ వచనం, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇదే మాట ఇక్కడ మత్తయి సువార్తలో మనకు కనబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఈ వచనం మీకు అర్థమవుతుందా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యం. దేవుని వలన ఇది కలిగింది, ఇది మన కనులకు ఆశ్చర్యం అని చెప్పి ఆ మాటను ఆయన ప్రస్తావిస్తూ, మీరు చాలామందిని మీరేం చేశారు అంటే మీరు నిషేధించిన వారుగా ఉన్నారు, చంపిన వారుగా ఉన్నారు, వారికి హాని కలిగించిన వారుగా ఉన్నారు, వారిని చేత్కారంతో వారిని అవమానపరిచిన వారుగా ఉన్నారు. ఇంకా స్పష్టంగా మాట్లాడితే లూకా సువార్తలో ఆయన ఒక ప్రస్తావన చేశాడు. ఆ విధి మనం చూస్తూ ఉంటే 11వ అధ్యాయంలో
51, 52 వచనాల్లో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యన నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరం వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరం వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానపు తాళపు చెవిని ఎత్తుకొని పోతురి, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారి మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, ఇదిగో మీరు హేబేలు రక్తము మొదలుకుని, ఎలా అంటే మీ ప్రవర్తన ముందు నుండి కూడా ఒకరిని సహించని ప్రవర్తనే, ఇదిగో మేము గొప్ప అని చెప్పుకునే ప్రవర్తనే, ఇదిగో మేమెప్పుడు కూడా ఎందుకు ఇతడు అతని భక్తి వల్ల అతడు దేవుని కృప పొందుకున్నాడు అని హేబేలును చూసే విధానం కాకుండా, కయ్యను ఎలా అంటే దేవుడు ఆ అర్పణను అంగీకరించినందుకు అతని మీద కోపం పెట్టుకున్నాడు. తాను ప్రవర్తించిన ప్రవర్తన వలన ఇదిగో నా అర్పణ అర్పింపబడలేదంటే నా ప్రవర్తన కారణం అని చెప్పి మన తప్పును ఒప్పుకోవటం పోయి మనం ఏం చేస్తామంటే, ఇతడు అర్పింపబడినటువంటి విధానంలో ఇతరుని అర్పణ అర్పింపబడితే అది అంగీకరింపబడినటువంటి స్థితిలో ఉంటే అతని మీద ద్వేషం చూపిస్తాం. ఈరోజు మీరు జరిగించే కార్యాలు ఎలా ఉన్నాయంటే, బెరాకియా కుమారుడైనటువంటి జకర్యా అనే ఒక విధానాన్ని ఆయన చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు బలిపీఠానికి మందిరానికి మధ్య తన రక్తాన్ని మీరు ఉలికించారు. అంటే ఎలా అయితే వారు ప్రవర్తించిన స్థితిలో ఉన్నాయి. వాస్తవానికి కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఎప్పుడు ఎలాగ నీ కార్యాలు జరిగాయి అని చెప్పి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రవక్తలను చంపిన స్థితులు ఎవలా చేసిన విధానాలు ఉన్నాయి, ఎందుకు వారు చేసిన విధానాలు ఉన్నాయని చరిత్ర ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే, ఈ రోజుల్లో చాలా వరకు కూడా స్వార్థకారులను సంహరించినా కూడా అది హత్య కాదు, అది ఒక ప్రమాదం. లేదా దానిని ఎలా అంటే చరిత్ర దాన్ని అలా చెప్పేటువంటి విధానం చేయదు. ఎందుకోసం అంటే దానిలో చాలా కోణాలు ఉంటాయి, చాలా వేరుకరమైనటువంటి విషయాలు ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళంతా అధికారం కలిగిన వారు కనుక వారు ఏం చేస్తారంటే బమ్మిని తిమ్మినిగా చేసేటువంటి విధానంలో జరిగిన తప్పును కూడా వారి మీద తప్పు లేకుండా, కొన్నిసార్లు మనము ఏదైనా విచారణలు మనము చూస్తూ ఉంటే కోర్టులో కొన్ని సంగతులను చూస్తున్నప్పుడు అది నిరూపితమయ్యేటువంటి స్థితులు అవి చాలా కష్టం. అది నిరూపణలోకి రావాలంటే ఎన్నో ఆధారాలు కావాలి. ప్రతిదీ కూడా ఖచ్చితత్వాన్ని కనపరుచుకున్నటువంటి స్థితిలో దాని విచారణ జరగాలి. ఆ స్థితిలో అన్నిటికీ న్యాయం దొరుకుతుందంటే, న్యాయం దొరకాలంటే ఎన్నో సంవత్సరాలు వేచి చూడాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇలాగ ఇతను చంపిన స్థితులు ఎలాగనో లభ్యమవుతాయా అన్నట్టుగా చూస్తూ ఉన్నా కూడా కొందరిని సంహరించిన స్థితులు కూడా వీరి కాఠిన్యం ఎలాంటిదంటే చంపేస్తారు, చంపేసి వారు చంపినట్టుగా ఒప్పుకున్నట్టుగా వారు చేయరు. అది నిజంగా హత్యగా కూడా కాకుండా అది వేరుగా దాన్ని చిత్రీకరించేటువంటి స్థితులు చేస్తారు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, ఈ లోకంలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మంచిని ఏమాత్రం కూడా అంగీకరించే స్థితిలో కాకుండా చెడును ఎలా అంటే చెడు మంచి మీద విజయాన్ని సాధిస్తుంది అన్నట్టుగా ఎలాగున ప్రవక్తలను చంపుతున్నా, దేవుని పరిచారకులను చంపుతున్నా, మంచిని అంగీకరించలేని స్థితిలో దుర్మార్గతతో ప్రవర్తించే విషయాలు జరుగుతూ ఉన్నా అది ఎలా కనబడుతుందంటే వేరుగానే కనబడుతుంది. కానీ దానికి విచారణ చేసేది ఎవరంటే దేవుడు. అది ఎప్పుడు అంటే పండ్ల కాలంలో, అంటే దేవుడు వచ్చినటువంటి సందర్భంలో ఏం జరగబోతుందంటే నువ్వేం చేసావన్నది ఆయనకి సంపూర్తిగా తెలుసు. దానికి తగిన విధానంలోనే శిక్ష ఉంటుంది. అక్కడ ఈ ఉపమానం చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, ఏం చేస్తాడు ఆ కాపుల్ని ఆ యజమాని అని అంటే ఖచ్చితంగా వారికి కఠినమైన శిక్ష విధించి, ఎవరైతే నిజంగా కాలానికి తగినట్టుగా సమయానికి తగినట్టుగా ఖచ్చితంగా ఎలా అయితే కాపు కాసినటువంటి ఆ పండ్లలో సరిగ్గా పద్ధతిగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి కౌలుకిస్తాడు. ఈ పొలాన్ని పూర్తిగా తీసుకుని, ఈ తోటను పూర్తిగా తీసుకుని వారికి శిక్ష విధించి దేవుడు అంటే యజమానుడు కౌలుకి ఎవరికి ఇస్తారంటే నమ్మకస్తులకి ఇస్తాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విధానం ఎలాంటిది అంటే, ఇదిగో మీరు ఎలా ఉన్నారంటే మీ గొప్ప కోసం, మీరున్నటువంటి స్థితి కోసం మీరేం చేస్తున్నారంటే జరిగే ఆరాధనా స్థితుల్లోనూ జరిగేటి దేవుని కార్యాల్లోనూ యథార్థతను మర్చిపోయి మీరు తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. దర్శన కాలం రాబోతుంది, రాబోతున్న కాలం రాబోతుంది, అంత్యదినం, ప్రభుదినం, ఎలా అయితే ఈ పేర్లు మనం చూస్తూ ఉంటామో ఇవన్నీ కూడా రెండవ రాకడగా ఆయన వచ్చేటువంటి తరుణాల్లో ర్యాప్చర్గా
ఏమేమి సంగతులు అయితే పేర్లుగా చెప్పబడ్డాయో, ఎలాగన రెవల్యూషన్గా దేవుడు మరల రానున్నటువంటి సందర్భంలో ఏ కార్యాలు జరగబోతాయి అంటే, నీ నమ్మకత్వాన్ని నీవు నిలుపుకోకపోతే నీవు శిక్షావిధిలోనికి రావాల్సి వస్తుంది, కనుక బహు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ ఆ ఉపమానం ద్వారా మాట్లాడబడుతున్నటువంటి స్థితి ఉంది. అంతేకాకుండా ఇలా నిషేధించిన రాయి అంటే, మనం ఎవరినైతే తక్కువగా అనుకుంటామో, ఎవరైతే వీడు జ్ఞానిగా లేడని అనుకుంటామో, వీడు ఖచ్చితంగా వీడు చెప్పే మాటలు పిచ్చిగా ఉన్నాయి అని అనుకుంటాము, వీడిని ఖచ్చితంగా వీడికి ఏమాత్రం తెలియదు అని అనుకుంటామో, వాడే ఎలా ఉంటాడంటే జ్ఞాని అవుతాడు. ఎప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన విధానంలో, దేవుని మాటను వినిన విధానంలో ప్రవర్తిస్తే అతడు జ్ఞానిగా నిలబడి అతడు ఆశీర్వచనం పొందుకుంటాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వారు నిరాకరిస్తున్నటువంటి స్థితులు తెలుసు, నిషేధించే విధానంగా ఆయన పట్ల ప్రవర్తిస్తున్న విధానం తెలుసు. ఆయన పట్ల వారు ఎలా అంటే, ఇదిగో మీరేం చేశారో తెలుసా, జ్ఞానం జ్ఞానం అని చెప్పి మీరు నిజంగా దేవుని రాజ్యంలో చేరటానికి వీలుగా ఉండేటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి ఆ ద్వారానికి ఉన్న తాళపు చెవి పట్టుకెళ్ళిపోయారు. అంటే మీరు చేరరు, మరొకరిని చేరనివ్వరు. మీరు చెప్పే మాటలు కొన్నిసార్లు ఎలా ఉంటాయి అంటే, దేవునిని గణపరిచే విధానంలో ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని అంగీకరించే విధానంలో ఉండవు. కొత్త పోకడలు, కొత్త విషయాలు, కొత్త విధానాలు, అవన్నీ ఎలా అంటే దేవునికి ఇష్టం లేని ఉంటాయి. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. దేవునికి విధేయతతో జీవించే జీవితాన్ని మనం జీవిస్తే ఆయన దర్శించే కాలంలో ఆయన కృపకు కనికరానికి పాత్రలుగా ఉంటాం. లేకపోతే మనము ఎలా అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆ విచారణ గురించి ఏదైతే చెప్పాడో అదే విధానంలో మీరు ఈ కాలంలో ఉన్న మీరు ఖచ్చితంగా విచారింపబడతారు, మీకు శిక్ష ఎలా వస్తుంది అని చెప్పాడో అదే విధానంలో రోమన్ వారు వీరి మీదకి ఎలాగన దండుగా వచ్చినటువంటి స్థితిలో క్రీస్తు శకం 70లో ఎలాగన పూర్తిగా యెరూషలేమును ముట్టడి వేసి పూర్తిగా లోనున్న ప్రజలను లోనున్నట్టే వారిని సంహరించిన స్థితులు జరిగాయి. ఎలాగన ఆయన నలిచేసే విధానాలు, ఈ రాతి మీద పడువాడు అనే మాటలు మనం చూసినప్పుడు నిజంగా శిక్ష విధించే స్థితిలోనికి దేవుని యొక్క ఉగ్రత వచ్చే తీరులో దేవుడు రానున్న కాలంలో నీ ప్రవర్తనకు తగినటువంటి విధానంలో నీకు ఆ వెల చెల్లింపబడుతుంది. కనుక మన బ్రతుకులు మార్చుకుంటూ దేవుణ్ణి గణపరచటానికి, ఆయన మనను దర్శించే కాలానికి మన బ్రతుకులు దిద్దుకున్న వారముగా మనం ఉండటానికి దేవునికి సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.